హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'రామణసేనిదే' ఎపిసోడ్ 67. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. ఇంకోసారి నువ్వు ఆ మాట అన్నావంటే నా కోపాన్ని బేర్ చేయలేవు మౌని నువ్వు అంటూ మౌని పెదాలు అందుకొని ఆమెను స్మూత్‌గా కిస్ చేస్తూ మౌనిని మైకంలోకి నెడుతూ ఉన్నాడు సుమిత్. ముందు గింజుకున్న ఆ తర్వాత కాసేపటికి మౌని కూడా ఆ ముద్దుకి లొంగిపోయింది. అలా 10 నిమిషాల పాటు ఆమెను కిస్ చేసి, మౌని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ, ఇంతకు ముందంటే నీకిష్టం లేకుండా నిన్ను టచ్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం అలా అనుకోనే. నేను నా పెళ్ళాం, నా ఇష్టం అనుకుంటా. నాకు నచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటా. నాకు నచ్చినప్పుడు హగ్ చేసుకుంటా. నాకింకా మూడొస్తే ఇంకేదైనా చేసుకుంటా. ఆపే హక్కు నీకు కూడా లేదే మెంటల్‌దానా అన్నాడు సుమిత్. నా బాడీని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి మీకేం హక్కుంది? అంది మౌని కోపంగా. పెళ్ళాంపై హక్కు మొగుడికే ఉంటుందే! ఇంకెవరికి ఉంటుంది? హక్కు లేదు, ఏం లేదు మీకు. ముందు నడవండి మీరు. ఇదిగో ఇలా నన్ను రెచ్చగొడితేనే ఇంకా ఏదో ఏదో చేయాలనిపిస్తుంది నిన్ను. ఇప్పటివరకు ఓపిక పట్టానని ఇంతకు ముందు కూడా అలానే ఉంటాను అని ఊహించుకోకు బేబీ. అసలే నువ్వు టెస్ట్ కూడా చూడలేదు బెడ్ పైన మన రొమాన్స్‌ని. నన్ను తట్టుకోవడం చాలా కష్టమైపోతుందే. నువ్వు నన్ను ఇలాగే రెచ్చగొడితే చెప్తున్నా అన్నాడు ఆమె కళ్ళల్లోకి కొంటెగా చూస్తూ. మీకు సిగ్గుందా అసలు? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అరె! నా పెళ్ళాంతో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. నన్నాపేదెవడే? నీకు పెళ్ళామని ఇప్పుడు గుర్తొస్తే చాలదు. ముందు నుండి ఉండాలి ఈ బుద్ధి. సరే నాకు బుద్ధి లేదు. మరి నీకేమైంది? మొగుడు తప్పుదారిలో వెళ్తున్నాడని తెలిసి కూడా ఊరుకున్నావే? నిలదీసి నన్ను అడగలేదు కదా! నేను బయటికి వెళ్తుంటే. అరె! వాడి చావు వాడే చావనివ్వు అని ఊరుకున్నాం. ఎక్కడికి మీరు వెళ్తుంది అని నన్ను ఆపే హక్కు నీకు లేదా? నేనేం చేస్తున్నానో, ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకునే హక్కు నీకు ఉంది కదా! అలాంటప్పుడు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పడేయాల్సింది నువ్వు. కానీ నువ్వేం చేశావు? వీడు అలానే తిరుగుతూ ఉన్నాడు కావచ్చు, వేరే ఆడవాళ్ళతో అలాగే తిరగనివ్వులే అని ఊరుకున్నావు. అంత నమ్మకం కదంటే నీకు నేనంటే. మీరే ఆ నమ్మకాన్ని కల్పించారులేండి మరి నాకు. నేను చెప్పాను కదా! మన పెళ్ళైన దగ్గర నుండి నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేదు అని. అబద్ధం. అరె! నిజం చెప్తున్నానే నేను. లేదు. మన పెళ్ళయ్యాక కూడా మీరు నా మొహం చూడకముందు మీరు బయటికి వెళ్లారు. ఆ రోజు ఇంటికి వచ్చారా? అసలు నైట్ మన పెళ్లి రోజు రాత్రి అని అడిగింది మౌని. అప్పుడు గుర్తుకొచ్చింది సార్ గారికి ఆ రోజు నైట్ ఎక్కడికి వెళ్ళాడు అని. ఆ నైట్ లాస్య దగ్గరికెళ్ళాడు కదా! లాస్య అన్నీ నచ్చజెప్పి ఇలా చేయకూడదు పెళ్ళైన తర్వాత అని చెప్తేనే అప్పటి నుండి అన్నీ మానేశారు గురువుగారు. సుమిత్ ఆలోచిస్తూ ఉండడం చూసిన మౌని గుర్తొచ్చిందా? ఎవరి దగ్గరికెళ్లారు? అంది ఉడికిపోతూ. మౌని మాటలకి సుమిత్ అతడి చెంపలు కొరుక్కుంటూ అది కాదే మౌని అని. అప్పుడంటే నువ్వెవరో తెలియదు కదా! అదేదో ఫ్రస్ట్రేషన్‌లో జరిగిపోయింది లేవే. వదిలేయ్. అప్పటి మాటలు ఇప్పుడెందుకు చెప్పు అన్నాడు. నాకప్పటివే కావాలి. అసలు మీకు ఎందరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? మీరు ఎందరితో తిరిగారో నాకు చెప్పండి అంది మౌని చేతులు కట్టుకొని. అరె! అలా ఎలా గుర్తుంటుందే? నాకు గుర్తులేదు అన్నాడు సుమిత్ ఆమె చేతులను విడదీసి మళ్ళీ ఆమెను హత్తుకుంటూ. అంటే గుర్తులేనంత మందితో తిరిగారా? ఒసేయ్! ఆ మ్యాటర్ వదిలేయమని చెప్పాను కదా ఇప్పుడు. అవన్నీ గుర్తు చేసి మళ్ళీ తిడదామని ఫిక్స్ అయ్యావా నువ్వు నన్ను? మీరు చేసిన పనికి మిమ్మల్ని తిట్టడం కాదు, చంపాలి అన్నంత కోపం వస్తుంది నాకు అంది మౌని. చంపేసావా? చంపేయవే అని మౌని చేతులు తీసుకొని అతడి గొంతు దగ్గర పెట్టి ఈ వేషాలకేం తక్కువ లేదు. నేను మిమ్మల్ని ఏం చేయలేననే కదా! ఇలాంటి వేషాలన్నీ వేస్తున్నారు మీరు.
అరే! నువ్వెందుకేం చేయలేవే? నేనిప్పుడు ఇక్కడే ఉన్నాను కదా! నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. నేను కాదంటే నన్నడుగు. నా ఇష్టం అంటే ఏం చేయాలి? అంది మౌని. నీ ఇష్టం వచ్చినట్టు ముద్దు పెట్టుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు హగ్ చేసుకోవచ్చు. ఇంకా మూడొస్తే ఏదైనా చేసుకుందామే ఇద్దరం కలిసి. ప్లీజ్ ఓకే అనవే అని గారాలు పోతూ ఉన్నాడు సుమిత్ మౌని దగ్గర. ఏంటి ఓకే అనేది? మీరిలాంటి తిక్క వేషాలు వేస్తే మిమ్మల్ని కొడతాను నేను చెప్తున్నా. ఓయ్ మౌని అన్నాడు సుమిత్ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమె మెడ మీద అతడి పెదాలతో రాస్తూ. ఏం చేస్తున్నారండి మీరు? ముందు వదలండి నన్ను. ఒక్కసారి రామని పిలవవే. ఎన్ని రోజులవుతుంది నీ నోటి నుండి నా పేరు విని అన్నాడు సుమిత్ మెల్లిగా. అసలు మిమ్మల్ని నేను రామ్ గారు అని పిలవడమే తప్పయింది. మీరు ఎలా రాముడవుతారు? చేసేవన్నీ కృష్ణుడి పనులు. మళ్ళీ పేరేమో రామ్. అయినా ఇద్దరు దేవుళ్ళే కదే! నన్ను దేవుడితో పోలుస్తున్నావా బంగారం? అని అన్నాడు సుమిత్ నవ్వుతూ. అవునవును. మీరేమంత గొప్ప ఘనకార్యం చేశారని మిమ్మల్ని దేవుడితో పోల్చాలి నేను? ఇదిగో చూడు ఎలా బతిమిలాడుతున్నానో నిన్ను. పెళ్ళాలని బ్రతిమిలాడే వాళ్ళందరినీ అలానే అంటారే. దేవుళ్ళు కూడా భార్యలను బతిమిలాడే వాళ్ళే కదా! వాళ్ళు మీలాగా ఇన్ని వేషాలు వేయలేదులెండి. అబ్బా! ఏదో ఒకటి లేవే. ముందు నా సంగతి తేల్చు. ఏంటి తేల్చేది? అసలు మిమ్మల్ని నా రూమ్‌లోకి ఎవరు రమ్మన్నారు? మీరిక్కడే ఉంటే ఇలాంటి వేషాలు బానే వేస్తారు. నడవండి అని డోర్ ఓపెన్ చేసి బయటికి నెట్టింది మౌని సుమిత్‌ని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.